ప్రశ్న: ప్రజలలో ఎటువంటి మార్పు లేనప్పుడు 1 రాజులు 17లో దేవుడు 3 సంవత్సరాలు వర్షాన్ని ఎందుకు ఆపాడు? జవాబు: ఇశ్రాయేల్వారిలో ఏ పశ్చాత్తాపమూ కలగలేదు గాని దేవుడు తన సర్వాధిపత్యం గల కృప చొప్పున ఆ దేశం, జాతి పూర్తిగా అంతరించిపోకుండేలా వర్షం పంపించేందుకు నిశ్చయించుకున్నాడు. 1 రాజులు 17 నుండి 18లోని కరువు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. 1. విగ్రహారాధనపై తీర్పు. ఇశ్రాయేలు విగ్రహారాధనపై, ముఖ్యంగా అహాబు మరియు యెజెబెలు ప్రోత్సహించే బయలు ఆరాధనపై తీర్పుగా దేవుడు కరువును పంపుతాడు. వర్షాన్ని నిలిపివేయడం ద్వారా దేవుడు ప్రకృతిపై తన శక్తిని ప్రదర్శిస్తాడు మరియు సంతానోత్పత్తిపై, ప్రకృతిపై బయలుకు శక్తి లేదని దేవుడు నిరూపిస్తాడు. 2. దేవుని శక్తి యొక్క ప్రదర్శన. కర్మెల్ పర్వతంపై కరువు మరియు తదుపరి సంఘటనలు దేవుని అధికారం, శక్తి మరియు విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. కరువును అంతం చేయడానికి వర్షం కోసం ఏలీయా ప్రార్థన. 1 రాజులు 18 అధ్యాయము 41 నుండి 46 వచనాలు దేవుని సార్వభౌమత్వాన్ని హైలైట్ చేస్తుంది. 3. పశ్చాత్తాపానికి పిలుపు. ప్రజలు శాశ్వత పశ్చాత్తాపాన్ని ప్రదర్శించకపోయినా కరువు మరియు ఏలీయా పరిచర్య ఇశ్రాయేలును నిజమైన దేవుని వైపుకు తిరిగి పిలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కర్మెల్ పర్వతంపై జరిగిన అద్భుత సంఘటనలు ప్రజలను దేవుని వాస్తవికతకు తాత్కాలికంగా మేల్కొల్పుతాయి. 4. దేవుడు మరియు బయలు మధ్య వ్యత్యాసం. కరువు జీవమున్న దేవునికి మరియు ఇశ్రాయేలువారు పూజించే నిర్జీవ విగ్రహాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నొక్కి చెబుతుంది. వర్షాన్ని కురవకుండా ఆపుట ద్వారా దేవుడు బయలుపై తన ఆధిపత్యాన్ని నిరూపిస్తాడు. ముగింపు. ప్రజలు శాశ్వత మార్పును ప్రదర్శించకపోయినా దేవుని చర్యలు ఆయన శక్తి, తీర్పు మరియు దయను ప్రదర్శిస్తాయి. భవిష్యత్తులో ఆయన ప్రజలతో పరస్పర చర్యలకు వేదికను ఏర్పాటు చేస్తాయి.